సభకి నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు టిఏ శివబాబు. ఇప్పుడు నేను పుత్తూరు ప్రాంతంలో ఒక మామిడి తోట దగ్గర ఉన్నాను. ఒక పాట పాడుతున్నాను, పాట విందాం. ప్రపంచాన్ని పాలించే యేసు పరలోక సంబంధుడా, భూలోకమేలే క్రీస్తు ఈ లోక సంబంధుడవు కావు. నీతిని చూపిన సత్యస్వరూపి, న్యాయము తప్పని నరులను చేసిన తండ్రి. నీతిని చూపిన సత్యస్వరూపి, న్యాయము తప్పని నరులను చేసిన తండ్రి. ప్రపంచాన్ని పాలించే యేసు పరలోక సంబంధుడా, భూలోకమేలే క్రీస్తు ఈ లోక సంబంధుడవు కావు. నీతిని చూపిన సత్యస్వరూపి, న్యాయము తప్పని నరులను చేసిన తండ్రి. యేసు ప్రభు వారు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయం తప్పడు. ఆయన అన్యాయస్తుడిని ఎవరన్నా ఈ ప్రపంచంలో వాళ్ళ శాపగ్రస్తులు. ప్రభు యేసు అన్యాయస్తుడు కాడు, న్యాయం జరిగించే దేవుడు. మీ ప్రాణ టిఏ శివబాబు అనేకులు మరి మన వీడియోస్ ఇవన్నీ మన విజయం ఇది. ఎంతోమంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యేసు ప్రభు వారు తప్పక మీకు సహాయం చేస్తాడు. లేదంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఇందులో పెడుతున్నాను. ఆ ఫోన్ నెంబర్కు నాకు ఫోన్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసినారో వారికి యేసు ప్రభు ఏది కావాలన్నా సహాయం చేస్తాడు. మీకు ప్రార్థనలు అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ ప్రాంత టిఏ శివబాబు. మరి చాలామంది చెప్తున్నారు, ఇక్కడ మీకు కనపడుతున్న పాస్టర్ గారితో దేవుడు ముఖాముఖిగా ప్రార్థన ఆయన పక్కన ఉంటున్నారని చెప్పారు. కాబట్టి యోహాను సువార్తలు కూడా యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను ప్రేమించు వానికి నేను కనపరుచుకుందును, వాని ఎద్దకొచ్చి నేను అతన్ని భోజనం చేస్తుము, నివాసం చేస్తామంటున్నారు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేది అంటున్నారు. చూడండి, దేవుడు కనపడాడు అనడం అది మూర్ఖత్వం. ఒకప్పుడు పూర్వంలో అంటే మోసే కాలంలో, అబ్రహాం కాలంలో అప్పట్లో దేవుడు కనపడలేదు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన అగ్ని స్వరూపంలో యెహోవా దేవుని రూపంలో ఉన్నాడు కాబట్టి. అగ్ని స్వరూపంతో కనపడితే ఎవరు బ్రతకరు కాబట్టి ఆయన కనపడలేదు. అందుకే యేసు ప్రభు వారు కూడా మరి దేవుణ్ణి ఎవడును ఎప్పుడు చూడలేదు అని అన్నారు. అంటే ఎప్పుడు చూడలేదంటే ఏమని అర్థం అంటే, అగ్ని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి పూర్వంలో ఎవడు చూడలేకపోయాడు. అందుకే ఆయనను కుమారుడే కనపరిచిన్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారే ఆ దేవుడు యెహోవా రూపంతో మానవ రూపంలో చూపించాడు, మనకు కనపరిచాడంటే చూపించాడని అర్థం. హల్లెలూయా. మరి ఒక వాక్యం చదువుకుందాము. ఆదికాండం 1 మొదటి వచనం పాట కూడా ఉందాము. పలుకు ద్వారా భూమిని ఆకాశము చేసిన వాడ, నా ప్రాణ స్నేహితుడా వైతివా. పలుకు ద్వారా భూమిని ఆకాశము చేసిన వాడ, నా ప్రాణ స్నేహితుడా వైతివా. నీవే నా బ్రతుకు బాటవు, నీవే నా జీవపు ఊటవు, నీవే నా శ్వాసవు, నీవే నా ప్రాణము. పలుకు ద్వార భూమిని ఆకాశము చేసిన వాడ, నా ప్రాణ స్నేహితుడా వైతివా. నీవే నా బ్రతుకు బాటవు, నీవే నా జీవపు ఊటవు, నీవే నా ప్రాణము, నీవే నా శ్వాసవు. ఈ పాట రాసిన వారు, పాడినవారు టిఏ శివబాబు, మీ ప్రాణ స్నేహితుడు. ఇంకొక పాట విందాం. ఈ పాట రాసిన వారు
పాడినవారు టి.ఓ. శివబాబు. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసుదేవుడు. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసుదేవుడు. నీ తల్లి నిన్ను మరచిన గాని, నీ తండ్రి నిన్ను మరచిన గాని, నీ తల్లి నిన్ను మరచిన గాని, నీ తండ్రి నిన్ను మరచిన గాని, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. నీ తల్లి నిన్ను మరచిన గాని, నీ తండ్రి నిన్ను మరచిన గాని, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసుదేవుడు. నీ బంధువులు నిన్ను విడిచినా, నీ మిత్రువులు నిన్ను విరిచినా, నీ బంధువులు నిన్ను విడిచినా, నీ మిత్రువులు నిన్ను మరచినా, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసుదేవుడు. నీ భార్యా పిల్లలు నిన్ను విడిచినా, నీ భర్త పిల్లలు నిన్ను విడిచినా, నీ భార్యా పిల్లలు నిన్ను విడిచినా, నీ భర్త పిల్లలు నిన్ను విడిచినా, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే. నీ భార్యా పిల్లలు నిన్ను విడిచినా, నీ భర్త పిల్లలు నిన్ను విడిచినా, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసుదేవుడు. ప్రభుకి నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు టి.ఓ. శివబాబు. ఇప్పుడు నేను పుత్తూరు ప్రాంతంలో ఉన్నాను. మరి యేసు ప్రభు వారు చేసిన మేలులు ఎవరు మరువలేరు. ఆయన మన కోసం ప్రాణం అర్పించున్నాడు. ఆయన వెలపెట్టి కొన్నాడు మనలను. ఆయన సొత్తు మనము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. చూశారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నా ప్రభువు, నువ్వే నా క్రీస్తువు, నువ్వే నా బంధము, నువ్వే ఆనందము. నువ్వే నా ప్రభువు, నువ్వే నా క్రీస్తువు, నువ్వే నా బంధము, నువ్వే ఆనందము. నా మాటైన నువ్వే, నా పాటైన నువ్వే, నా బాటైన నువ్వే, నా బలమైన నువ్వే. నువ్వే 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 నా మాటైన నువ్వే, నా పాటైన నువ్వే, నా బాటైన నువ్వే, నా బలమైన నువ్వే. నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నా ప్రభువు, నువ్వే నా క్రీస్తువు, నువ్వే నా బంధము, నువ్వే ఆనందము. సహోదరారా, ఈ వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. ఎందుకంటే దేవుని మర్మములు ఈ పాటలు ఎంతో కష్టపడి రాసినాం. ఒక వాక్యం విందాము. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని యేసుప్రభు వారు చెప్పినాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడన్నాడు. కనుక బ్రతికి యేసుప్రభును మనం నమ్ముకున్నాం. ఎన్నటికీ చనిపోకుండా ఆయన మనం కాపాడుతాడు. మీ ప్రాంతం టీయో బాబు ఈ వీడియో చూసిన వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. చూడండి, అనేకులు చూడాలంటే మీ వేళ్ళతో ఒక్కసారి ఆ యొక్క సబ్స్క్రైబ్స్ను లైక్ను నొక్కి ఒత్తేసినారంటే ఎంతోమంది వీడియో చూస్తారు, మారుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ప్రాంతం టీయో బాబు దేవునితో ముఖాముఖిగా ఉన్నవారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నవారు మీతో మాట్లాడుతున్నారు. ఆయన నెలవేళ ప్రపంచంలో యేసుప్రభు వారికి ఇష్టమైన వారికి అనేక లోక సంబంధం వారిని మార్చడం గాక. ఆమేన్, ఆమేన్.